ఎయిం బైబిల్ కళాశాల స్నాతకోత్సవ వేడుక కరప మండలం నడకుదురు గ్రామంలో క్రైస్ట్ బిలీవర్స్ చర్చ్ లో ఘనంగా జరిగింది. క్రైస్ట్ బిలీవర్స్ చర్చ్ లో ఎయిం బైబిల్ కళాశాల ప్రిన్సిపల్ బిషప్ మేడపాటి రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో 35 మంది విద్యార్థులు బైబిల్ తర్ఫీదును పూర్తి చేసుకుని పట్టభద్రులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎయిం ఇంటర్నేషనల్ సేవా సంస్థల అధినేత రెవరెండ్ డాక్టర్ ఎస్ఏ గాడ్విన్ పట్టభద్రులకు సర్టిఫికెట్లు అందజేసి ఆశీర్వదించారు. కాకినాడ జిల్లా పాస్టర్స్ యునైటెడ్ ఫెలోషిప్ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ సీరం ఐజాక్ దైవ సేవకుల జీవన విధానం ఎలా ఉండాలనే ప్రమాణాలను వివరించి పట్టభద్రులు నమ్మకముగా సేవ చేసి దేవుని ఉన్నత బహుమానానికి పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్ఏ గాడ్విన్ బిషప్ రాజ్ కుమార్ మాట్లాడుతూ దేవుడు అప్పగించిన బాధ్యతను భక్తి ప్రవక్తులతో నిర్వర్తించి దేవుని నామమును ప్రపంచ నలుమూలలా ఘనపరచాలని పట్టభద్రులను ఆహ్వానించారు. చాలా డేంజర్ కుమార్ గారికి ఈ వెన్యూ కోసం అరేంజ్ చేసిన అన్ని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాము. సమయంలో ప్రభావ న్యాయంగా ప్రవచనంగా మంచిగా చూడడానికి బట్టి మీకు పెంచుకోమని అడిగించున్నాం తండ్రి. ఆయన గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, అదే మంచి వాతావరణం కూడా అనుగ్రహించింది. స్తోత్రాలు ప్రభావ మీ తండ్రి మనం ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి ఎయిం బైబిల్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ అత్యద్భుతంగా జరిగింది. 32 మంది విద్యార్థులు మొదటి బ్యాచ్గా వారు గ్రాడ్యుయేట్స్ అయి తమ యొక్క సర్టిఫికేట్స్ పొందుకుని ఉన్నారు. మరి క్రైస్ట్ బిలీవర్ చర్చ్లో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించినటువంటి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఇక్కడికి హాజరైనటువంటి భక్తులకు, అలాగే గ్రాడ్యుయేట్స్ యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో క్రైస్ట్ బిలీవర్స్ చర్చ్ మరియు ఎయిమ్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపు నుంచి ఎయిమ్స్ బైబిల్ కాలేజ్ యొక్క గ్రాడ్యుయేషన్ కార్యక్రమము చాలా ఆశీర్వాదకరంగా ఈ ఉదయము ఈ నడకుదురు క్రైస్ట్ బిలీవర్స్ చర్చ్ ప్రాంగణంలో జరిగిందండి. మరి ఈ యొక్క పరిచర్యలో నేను కూడా పాల్పొంపులు పొందటానికి ఉన్న కృపను దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. వచ్చే దినాల్లో మరి దీని యొక్క డైరెక్టర్గా డాక్టర్ గాడ్విన్ గారిని, అలాగనే ప్రిన్సిపల్గా ఉంటూ ఉన్న బిషప్ రాజ్ కుమార్ గారిని దేవుడు దీవించాలని నేను అభినందిస్తూ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.